హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వెనస్డే. మా చిన్నోడు అయితే లేడనమాట. విండుగడికి హోంవర్క్స్ ఎక్కున్నాయి. ఈరోజు నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్. యాక్చువల్గా 18 నుంచి కరెక్ట్గా అంటే ఈరోజే స్టార్ట్. నేను మా హస్బెండ్ రోజు స్కూల్ పంపి అంటుంటే మండే నుంచి స్టార్ట్ అయిందేమో అనుకున్నా. ఈరోజే స్టార్ట్. ఎదురుగా స్కూల్లో ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజు మేడం కూడా చెప్పింది జూన్ 18 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో ఈరోజే స్టార్ట్ అనమాట. సో విన్నుగాడు ఇంకా హోంవర్క్స్ అయితే చేసుకోలేడు, చాలానే ఉన్నాయి విన్నుగాడివి. చిన్నోడు అన్నీ అయిపోయినాయి. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ అన్నీ అయిపోయినాయి. వాడిది హిందీ ఒకటి ఉంది, కానీ హిందీ బుక్ దొరుకుతలేదు. హిందీ బుక్ ఏడ పెట్టిండేమో చూడాలి. ఎత్తికిన యాక్చువల్గా పైన కూడా వాళ్ళ బుక్స్ పెట్టిన అనమాట ఆ రోజు. ఏంది ఊతలే, నువ్వు స్నానం తీసుకురా చేస్తా. సో అవ్వండి, ఆడ పైన అయితే బుక్స్ ఆ రోజు పెట్టేసిన. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి హోంవర్క్స్ ఇచ్చలేరు అనమాట. సో అయిపోయిన బుక్స్ అయిపోయినట్టుగా పైన పెట్టేసింది ఈ ఇయర్ కూడా. కాకపోతే ఈ ఇయర్ హోంవర్క్స్ ఇచ్చారు కదా, అవి ఎక్కడైనా తెలీదు. అన్ని బుక్స్ దొరికినాయి. ఒక బుక్ విండుగాడ బ్యాగ్లో దొరికింది, మిగతా 3 బుక్స్ వాడిదే ఉన్నాయి. కానీ హిందీ బుక్ దొరకట్లేదు. మరి స్కూల్లోనే మర్చిపోయాడా ఏంటో తెలియదు. హిందీ హోంవర్క్ ఒకటి ఏం పెట్టించో చూసి రాపిస్తే చిన్నోడి హోంవర్క్స్ అన్నీ అయిపోతాయి. విన్నుగాడు కూడా సగం తెలుగు రాసిండు, సగం హిందీ రాసిండు, సగం మ్యాథ్స్ రాసిండు, ఇంకా ఈవీఎస్ ఇంగ్లీష్ ఇంకా ఉన్నాయి అని సగం రాస్తున్నాడు. ఇంకా ఈరోజు వెనస్డే కదా, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇంకా ఈ 4 డేస్ ఈరోజు కలిపి ఈ 5 డేస్లో వాడు హోంవర్క్స్ అన్నీ వేయించేసి మండే నుంచి స్కూల్కి అయితే పంపించేస్తా. ఇప్పుడు విండుగాడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాడు అనమాట. సో క్లాసెస్ అవి ఇవి ఇంకా అవి ఉంటుంటాయి కదా, ఇంకా పంపించినట్టుగా మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్లాస్ స్టార్ట్ అయితే మళ్ళీ అవి హోంవర్క్స్ పెట్టిస్తారు. బుక్స్ కొనాలి, కథలు ఉన్నాయి. బుక్స్ ఒకటి కొనాలి, మిగతా బ్యాగులు బాటిల్స్ టిఫిన్ బాక్స్లు అన్నీ కొనేసినాం కదా హైదరాబాద్లో. ఇంకా చిన్నోడు హోంవర్క్స్ అయిపోతుంది, వాడికేమో ఆడుకోవాలని ఉంటుంది. ఎంత వాడి మైండ్ డైవర్ట్ చేసి కొద్దిసేపు ఫోన్ ఇచ్చినా కొద్దిసేపు టీవీ చూసినా మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తున్నాడు. వాడిని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఓకే, ఇంకా అందుకే మా హస్బెండ్ని నేను తీసుకెళ్తామని రెడీ అని చెప్తే వాడు మార్నింగే రెడీ చేసి ఇక తినేసి వెళ్ళి నైట్ బాగా అన్నం చేసి కదా కొంచెం ఉండే అనమాట. సో అది మటన్ కర్రీ వేసుకొని తినేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మళ్ళీ వినిగాడు కూడా పెట్టాలి. అన్నం అయితే చేసిన. ఇంకా కర్రీస్ అయితే నేను ఆలు బోట్తో వేసుకున్నాను కదా, అదే అట్లే ఉంది. కొంచెం టమాటా కర్రీ ఉంది అండ్ వచ్చేసి వాళ్ళకి చేసిన మటన్ కర్రీ కూడా ఉంది. అందుకే కర్రీస్ అయితే ఏం చేసలేను. ఇంకా చిన్నోడైతే అక్కడ వెళ్ళిండు. అక్కడ వెళ్తేనే వీడు హోంవర్క్స్ రాసుకుంటారు ప్రశాంతంగా, లేదా ఊరికి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో నిన్న వచ్చేసి నేను మటన్ ముట్టుకున్న, ఎగ్స్ అవన్నీ ముట్టుకున్నా అని చెప్పేసి శివకోటి నిన్న రాయలేదనమాట. ఓకే అవి ముట్టుకున్నాను, నాన్ వెజ్ అవన్నీ తినలేదు, అసలుకి గుడ్డు కూడా ఏం తినలేదు. కాకపోతే ముట్టుకున్నా అని చెప్పేసి నాకు ఎందుకో రాయాలనిపించలేదు. ఇందాక కూడా మా హస్బెండ్ అన్నం తినేసి వెళ్తే మా హస్బెండ్ని ప్లేట్ తీసి షింకులు వేసేసి నేను సాయంత్రం ఎక్కువ తోముతా, నిన్న శివకోటి రాయలే, ఈరోజు ఎంతో కొంత రాస్తా అని చెప్తే మా హస్బెండ్ తినేసినాక ప్లేట్ షింకులు వేసిండు. వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే తిన్నారు. ఎందుకంటే నాకు ముట్టుకుంటే కూడా అది నాన్ వెజ్ కదా, నాకు రాసేటప్పుడు ఎట్లనో నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇట్లా కూర ముట్టుకున్న శివకోటి అంతే మామూలు విషయం కాదా కదా అనిపించి, సో అందుకే ఏం ముట్టుకోలేదు. జస్ట్ స్నానం అయితే వేసుకొని ఫ్రెష్ అయితే అయినా కొద్దిసేపు శివకోటి రాసుకొని ఇంకా పనులు అయితే ఏం లేవు. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతే ఆరకేసేయాలి. ఇంకా విన్నుగాని పట్టుకొని హోంవర్క్సే రాపేయాలి. ఇంకా వంట కూడా అంతే ఉంది కదా, అన్నం చేసేసిన. శివకోటి రాస్తా కొద్దిసేపు కూర్చొని. ఇంకా వీళ్ళకి బుక్స్ వస్తే మళ్ళీ బుక్లు కట్టలేయలేము. ఇప్పటిదాకా నేనైతే బుక్స్ కట్టలేయలే. కానీ లాస్ట్ ఇయర్ మా బిండుగడికి ఇయర్ స్టార్ట్ అయిన అంటే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సగం మంత్స్ అయిపోయినాయి అనమాట. ఇంకొక 4 మంత్స్లో అయిపోతుంది క్లాస్ అన్న టైంలో బుక్స్ కట్టలేదు. 4 మంత్స్ కూడా లేదు, 2 మంత్స్ ఏమో ఉండే. అప్పుడు బుక్స్ కట్టలేసుకరండి, అట్ట వేసుకురండి, కవర్ చేయండి అని బాగా ఫోర్స్ చేసారు. నేనే ఉండి ఇంకో 2 మంత్స్ అయితే స్కూల్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దామని చెప్పిన. నాకు తెలిసి ఇయర్ బుక్స్ కొంటే అట్టలు వేయాలేమో 2 పిల్లలకి. ఇప్పటిదాకా నేను వేసి పంపలేదు, నార్మల్గా పైన స్టిక్కర్ వేసి పేరు రాపించి పంపించేస్తుండే. ఈ క్లాసులు పెరిగే కొద్ది ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటారు. చిన్న క్లాస్లో గట్టిగా పట్టుకోకపోయినా ఇప్పుడు అట్టలు వేయాలి తప్పదు. ఇంకా బుక్స్ వండేసారి అట్టలు కూడా వేయాలేమో. ఇక వీడి హోంవర్క్స్ చూడండి, హిందీ ఇదంతా రాసిండు, ఈ నుంచి రాసిండు. ఇంక ఇవేదో మొత్తం అన్నీ పెట్టించారు. ఇప్పుడు ఏడున్నాడు, ఏడున్నాడు. నెక్స్ట్ ఇక ఇవన్నీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మొత్తం ఇచ్చారనమాట. ఇది కంప్లీట్ బారక్కడి మొత్తం రాయమని ఇచ్చారు.
ఆ తర్వాత కూడా ఇంకా హోంవర్క్స్ ఇది కంప్లీట్ అయింది. ఇది ఇటు దాకా రాసిండు. ఇప్పుడు ఇది నుంచి ఇటు దాకా రాస్తున్నాడు. నెక్స్ట్ ఇంక ఇవి ఉన్నాయి. ఆటో అమ్మహతగా మాత్ర ఇది రాయాలి. వీక్ నేమ్స్, మంత్స్ నేమ్స్, యానిమల్స్ నేమ్స్, నంబర్ నేమ్స్ 1 to 20 వరకు ఇది రాస్తే హిందీ అవుతుంది. ఇంకా తెలుగు కూడా సగమే రాసిండు, ఇంగ్లీష్ సగమే రాసిండు. చాలానే ఉన్నాయి విన్నగాడికి. వీడు చూడండి హోంవర్క్స్ రాయమంటే ఇగో వీడైతే వాళ్ళ నానేంటి వెళ్ళేసి కొద్దిసేపు షాపులు ఉండేసి వచ్చిండు. అక్కడ కొద్దిసేపు రాసుకొని కూలర్ వేసుకొని బెలూన్స్ అంతా నా దగ్గర ఊపిపించి ఆ కూలర్ ముందు వేసి ఎగిరేస్తున్నాడు. నువ్వు హోంవర్క్స్ రాసుకోవా? ఇంకేం రాత్రి రాసుకుంటావురా? రోజులంతా ఇట్లే గడిపేస్తున్నావు. వాళ్ళ ఆటలు లేడు. అన్ని కిందనే ఆట. మా వినిగాడు ఏం చేస్తాడో ఏమో అసలు. హిందీ మార్నింగ్ లేవగానే పట్టుకుని ఈరోజు నైటే చెప్పిన పొద్దున్న లేచి ఫోన్ పట్టుకొని కూర్చోకు చదువుకుంటా కూర్చో హోంవర్క్స్ కంప్లీట్ చేసుకో అంటే మార్నింగ్ లేవగానే పట్టింది కానీ కంప్లీటే చేసినాడు అతన్ని. ఇప్పుడేమో ఆడుతుంది. మెయిన్గా వీడిని బయటకు తీసుకెళ్ళింది కదా, నేనే పంపించిన. వాడు ఉంటే వీడు రాష్ట్రంలో డిస్టర్బ్ చేస్తున్నాను పంపించినందుకు వాడు పోయిండు. నేను పోలేననే ఇది బాగా మనసులో పెట్టుకుంది. బయటికి పోయేస్తేనే ఇతనికి మనసు కుదుటపడుతుంది. మళ్ళీ మనసు రాస్తుంది. ఏందో ఏమో స్టార్టింగ్ నుంచి అన్న నేను యాక్చువల్గా రాపియకూడదనే అనుకున్నా. ఏం అవసరం, నేను టీచర్స్ వాళ్ళకి చెప్దాంలే, అయిపోయిన క్లాస్ ఎందుకు రాపిస్తున్నారు మేడం అనుకున్నా. కాకపోతే ఎంతైనా ఎన్ని మంత్స్ హాలిడేస్ వచ్చినాయి కదా, రోజుకొకటి రాసిన అయిపోతుండే కదా అంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వాదించడం ఎందుకులే, ఇంకా రాపిద్దామని చెప్పేసి రాపియడం స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ నుంచి పట్టుకుంటుంటే అయిపోతుండే. నేను లాస్ట్ మూమెంట్లో పట్టుకున్నా అయితేనే. ఏందిరా దవేషాలు వేసిన అనుకో చిన్నోడా చెంపలు చెల్లుమంటాయి. వెళ్ళేసి చూడండి ఆడు ఎట్లా నింపిరు. నువ్వే ఏం అవసరం లేదు, వండుకోకలే. ఆడొక్కటి ఈడొక్కటి మాస్తున్నాయి. చూసినలే ఇందాకనే బయటికి వెళ్ళేసి వచ్చినాం. అంటే నార్మల్గా వేరే పని మీద బయటకు వెళ్ళేసి వచ్చినాం. వీడు పానీపూరి అంటున్నారు కదా, పోయి చూసేసి వస్తే వాళ్ళు ఇంకా ఈరోజు కూడా తెరవాలే. చూసినా నీ కళ్ళతోటి వాళ్ళు ఇంకా తెరవలేరు. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ నుండి ఇప్పుడు రోజు అరే వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఒర్లకుండా 100 సార్లు చెప్పు. డబ్బులు వస్తే షాప్ బంద్ చేస్తారా? ఎన్ని డబ్బులు ఉన్నా సరిపోవు ఈ కాలంలో. ఊరిపోయింది హాలిడేస్ కదా, సో వేరే పని మీద ఏం మాట్లాడుతున్నాం. మీ పిల్లలు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తారు. అదే వేరే పని మీద బయటకు వెళ్తున్నాం. సరే వీడియోలో చూస్తే ఏం మాట్లాడుతున్నా నేను మర్చిపోతున్నా. అదే వాళ్ళు తెరవకపోతే ఇంకా వీడు రోజు పానీపూరి అడుగుతున్నాడు అని చెప్పేసి వేరే షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు అనమాట, తినిపిద్దామని. వేరే దగ్గరికి నేను ఆడ తప్పితే ఇంక ఏడ తినిపియ్యను అని చెప్పిన. ఈ ఊర్లో అసలు ఏడ తినిపియను. కొత్త బేకరీ దగ్గరికి వెళ్ళినాం. కాకపోతే ఆ బేకరీలో పానీపూరి అమ్మరు, ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ అది ఇది వేరేది పఫ్లు గిఫ్లు అవి అమ్ముతారు అనమాట. ఇంకా మా విన్నగాడికి ఒప్పించిన. తింటా అన్నాడు, ఏడైనా సరే నేను ఈరోజు తింటా అన్నాడు. అసలు ఆడ తప్పితే ఇంకేడ తినద్దు ఊర్లో, నీకు అర్థమైతే లేదు, మంచిగా ఉండలేదు. ఇష్టం గిన్నె ప్లేట్లు కూడా చక్కగా దోమరు. తింటా అంటే కూడా నేనే వద్దని చెప్పి మళ్ళీ బేకరీ తీసుకెళ్తే కేకులు పఫ్ఫులు ఇంకా పక్కనే బుట్టలు అమ్ముతుండే. 2 తీసుకున్నా. మా చిన్నోడు తినడని చెప్పేసి నేను 2 తీసుకున్నా. వీడికి వచ్చినాక చూస్తే సగం తిని సగం పెట్టిండు. వద్దంటనా ఇంకా ఇట్లంతా తిని కొంచెం పెట్టిండు. నా ఫేవరెట్. మా ఇంటికి వెళ్ళిన రోజు కూడా ఉడకబెట్టింది తీసుకొని వెళ్ళినా ఇంత టేస్ట్ లేకుండే, 2 వేస్ట్.
చూడండి కాల్చిన వేసుకో పచ్చి కూడా తినొచ్చు. నేను వీడియోలో మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ చేయకు. పచ్చి కూడా తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి ఊర్లో. అసలు ఆ రోజు హైదరాబాద్లో అమ్మిది కానీ వేస్ట్ అసలు. టిఫిన్ ఐటమ్స్ టిఫిన్ కూరలు అవి ఉంటాయి కదా, బయట నుంచి పప్పులు అవి ఉంటాయి కదా, పప్పు ఏదైనా ఫ్రై చేపిస్తే టేస్ట్ అస్సలు బాగాలేదు ఉంటుంది, కానీ బాగున్నాయి అనిపిస్తుంది నాకు. పచ్చిగానే తినొచ్చు. ఉడకబెట్టిన 2 తీసుకెళ్ళినా ఎందుకో ఇచ్చారు గుర్తులేదు. ఇప్పుడైతే ఇది 20 రూపీస్కి ఒకటి ఇస్తున్నాయి, 25 చేసారు, 5 రూపీస్ పెంచేసారు. రెండింటికి 40 అవుతుండే, 25. నేను చాయ్ పోసుకున్నా, చాలానే డెలివరీ కానీ తినుకుంటేనే ఇది అయిపోయింది. ఇలా వీళ్ళు కూడా రాసుకుంటున్నారు అనమాట. పనులు అయితే అయిపోయినాయి. ఏంటి టీవీయా? స్మాల్ ఏబిసిడీలు, బిగ్ ఏబిసిడీలు, ఏబిసిడీలు, వాళ్ళు 1 2 3లు హిందీ వాళ్ళన్నీ రాసినావా? వాళ్ళు రానిస్తలే, డిస్టర్బెన్స్ చూసిందని చెప్పి అవన్నీ రామని చెప్పిన. వీడియోలో మాట్లాడుతున్నాను చేసిన ఇంత ఇవాళ వీడియో కొంచెం ఇష్టం. లైక్ చేయండి. బాయ్.